ఈ 2026లో నా ఫస్ట్ యూట్యూబ్ షాట్ ఈ సున్నుండలు వీడియో అనమాట. ఇంట్లో సున్నుండలు తయారు చేయడం నాకు ఇది సెకండ్ టైమ్. ఫస్ట్ టైం అయితే చక్కెరతో తయారు చేశాను. అది కూడా ఒక 3 ఇయర్స్ బ్యాక్ తయారు చేశాను. ఇంకా ఈరోజు అయితే మమ్మీ బెల్లం సున్నుండలు తయారు చేయని చెప్పేసి అన్నది. అందుకని చెప్పి ఇక ఫస్ట్ అయితే ఒక 4 గ్లాసెస్ వరకు మినపప్పు తీసుకున్నాను. దానికి హాఫ్ గ్లాస్ వరకు ఇక్కడ రైస్ని తీసుకున్నాను. ఫస్ట్ అయితే సపరేట్గా వేయించుకోవాలి. మినపప్పుని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. చాలా టైం పడుతుంది. అస్సలు తొందరగా వేగిపోవాలని చెప్పి హై ఫ్లేమ్ అయితే పెట్టొద్దు. టేస్ట్ అయితే అస్సలు మంచిగా ఉండదు. అందుకని ఇంకా లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి ఎంత టైం పట్టినా కూడా. మినపప్పు మంచిగా ఎర్రగా అయిన తర్వాత నోట్లో వేసుకుంటే కరకరలాడుతుంది. అప్పుడు పర్ఫెక్ట్గా వేగిపోయినట్టు. ఇంకా రైస్ని కూడా మంచిగా లో ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు వేయించేసుకోవాలి. దీన్ని మీరు ఇలా మిల్క్ ఇచ్చుకొనన్నా పౌడర్ చేసుకోవచ్చు. లేదంటే మిక్సీ జార్లో వేసుకొని జల్లెడ పట్టుకొని మళ్ళీ వచ్చిన రవ్వని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. కాకపోతే పిండి మాత్రం పర్ఫెక్ట్గా మెత్తగా ఉండాలి. ఇందులోకి 4 గ్లాసెస్ మినపప్పు తీసుకున్నా కాబట్టి 4 గ్లాసెస్ వరకు బెల్లం తురుముని తీసుకున్నాను. ఇక్కడ మీరు సేమ్ క్వాంటిటీస్ తోటి వైట్ షుగర్తో కూడా చేసుకోవచ్చు. అది కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ నాకైతే బెల్లం అక్కడక్కడ పెద్ద పెద్ద పీసెస్ ఉండిపోయినాయి. అందుకని చెప్పి నేను మళ్ళీ పిండి ఇంకా ఈ బెల్లం రెండు కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను. పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. ఇంకా నెయ్యి అయితే మీరు మరీ తిక్కుగున్న నెయ్యి తీసుకోవద్దు. అండ్ అలాగే కరిగించుకొని మరీ వేడివేడిగా ఉన్న నెయ్యి కూడా తీసుకోవద్దు. రూమ్ టెంపరేచర్లో కరిగున్న నెయ్యి తీసుకోవాలి. ఎందుకంటే మరీ తిక్కు నెయ్యి తీసుకున్నా కానీ మీకు ఎంత పిండికి కలిపినా కానీ మీకు అసలు నెయ్యి సరిపోదు. మీకు మరి డ్రై అయిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి కరిగించుకొని రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి మాత్రమే వాడుకోవాలి. ఇక్కడ మా మమ్మీ అయితే సుండలు చుట్టుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.